హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు స్పెషల్ చిట్ చాట్ లో మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే మ్యాట్ తో ఒక క్రేజియెస్ట్ థింగ్ ని మనకి ఆడియన్స్ అందరికీ పరిచయం చేసి కామెడీలో ఇంత పీక్స్ ఉంటుందా అని చెప్పి మనందరికీ పరిచయం చేశారు. సో వాళ్ళు మ్యాట్ స్క్వేర్ తో మన ముందుకు రాబోతున్నారు ఈ మార్చ్ 28న. సో ఆ టీం మనతో పాటు ఉంది. ఈ రోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ అండి. చాలా ఎనర్జీ ఉందండి మీలో. హలో సో స్టార్ట్ చేసేసారా? నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు ఇప్పుడు కాలేజ్ లో ర్యాగ్ చేసి అంటే కాలేజ్ డేస్ అయిపోయాయండి. మ్యాడ్ వన్ తో కాలేజ్ డేస్ అయిపోయాయి. మిస్ అవుతున్నాం. కెమెరా ఆన్ చేసే ముందు సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు కదా. సరే కెమెరా ఓకే. హౌ ఇస్ దిస్ న్యూ పర్సన్? సో ఆఫ్ ద కెమెరా బాగుందా, ఆన్ ద కెమెరా బాగుందా? అయ్యో మీ ఎనర్జీ కూడా బాగుంది. ఎనర్జీ మా ఎనర్జీ మ్యాచ్ అవుతుంది. ఓకే డన్. సో ఇంటర్వ్యూ కూడా అంతే ఫుల్ ఆన్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దామని చెప్పి నేను అలా స్టార్ట్ చేస్తాను. మీ ఎనర్జీ వల్లే నాకు ఇంత ఎనర్జీ వచ్చింది యాక్చువల్లీ. సో ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. మీరు? చాలా బాగున్నానండి. జనరల్లీ ఎలా ఉన్నానంటే బాగాలేవని ఎవరు చెప్పరు కాబట్టి బాగున్నాం. చెప్పారు కదా చాలా మంది బాగుంటారు. నేను ఎప్పుడు బాగుంటానండి అని చెప్తారేమో అనుకున్నాను. ఓకే. సో మ్యాట్తో నేను చెప్పినట్టు అందరూ ఆడియన్స్ చాలా ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు థియేటర్స్కి వెళ్ళి. సో ఎక్స్పెక్ట్ చేయకోకుండా వెళ్ళారు కాబట్టి ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు. సో మ్యాట్ స్క్వేర్తో ఇంకాస్త ఎక్స్పెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే మ్యాట్ స్క్వేర్ మ్యాడ్ని బీట్ చేస్తుందా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అబ్సల్యూట్లీ. ఓకే. కాకపోతే మా భయం ఏంటంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి అసలు అర్థం కావట్లేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా అర్థం కావట్లేదు. సో బట్ ఏం ఎక్స్పెక్ట్ చేసినా ట్యాకిల్ చేయడానికి ఫన్ అయితే మేము రెడీ పెట్టుకున్నాం. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసాం మైక్. సో అంటే మీరు పోనీ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఆ డైరెక్షన్లో వెళ్ళట్లేదని సినిమా అనుకున్నా సరే ఆ స్పేస్ కూడా ఇవ్వకుండా ప్రతిదీ జోక్ ఉంటుంది. ఓకే. సో ఇట్ ఇస్ లైక్ అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్. సో జనరల్గా ఒక స్టోరీ తీస్తున్నారు అని అంటే పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది అంటే వీ నో పార్ట్ 2 ఎక్కడి వరకు కట్ చేయాలని, పార్ట్ 2 ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. బట్ మ్యాట్కి ఆ సెన్స్ లేదు స్టార్టింగ్ నుంచి. సో ఆఫ్టర్ మ్యాట్ సక్సెస్ మ్యాట్ స్క్వేర్ అనేది వచ్చింది. సో అది ఎలా ఇంటర్లింక్ చేశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అది ఎలా చేసి చెప్పంగానండి ఇట్స్ అ పర్ఫెక్ట్ సీక్వెల్. సో దిస్ విల్ హ్యాపెన్ ఇన్ అ ప్రాపర్ టైమ్ లైన్. కాలేజ్ తర్వాత జరుగుతుంది. అది ఏం జరుగుతుంది, ఎలా కనెక్ట్ చేసాం అనేది ఓకే 28th మార్చ్. సో అక్కడ వరకే ఆపేయమన్నారు డైరెక్టర్ గారు, వంశీ గారు. సో మీరు మ్యాట్కి మ్యాట్ స్క్వేర్కి ఎంటర్టైన్మెంట్ డబుల్ అండి. అదైతే ముందే చెప్పేస్తాం. ఎంటర్టైన్మెంట్ ఇస్ డబుల్. అలానే వంశన్న చెప్పినట్టు కథ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసి రాకండి. అంటే పెద్ద కథ ఏదో ఒక మంచి కథ చూపిస్తాం అనేటట్టు రాకుండా మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఒక 2 గంటలు మర్చిపోదాం, అసలు ఫుల్గా నవ్వుకుందాం, తిరిగి వద్దాం, ఒక మ్యాడ్ హ్యాంగ్ ఓవర్తో వద్దాం అనుకునే వాళ్ళకి బెస్ట్. సో మ్యాట్ స్క్వేర్ ముగ్గురు కలిసే విన్నారా స్టోరీ, లేకపోతే విడివిడిగా విన్నారా? నేను కలిసాను. కలిసే విన్నారా? సో ముగ్గురికి బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? సినిమా చూసాక మాట్లాడుకుంటే ఇవన్నీ నేను ఎలా చెప్పకుండా ఎలా చెప్పాలి. బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఫన్ అండి. ఫన్ అది కామన్ గా అందరికి కనిపిస్తున్నదే కదా. కవర్స్ నుంచి ఒక ట్రైన్ కళ్యాణ్ అనేది ఒకటి చేశాడు. కథ అంతా చెప్పేసిన తర్వాత ఎవరు ఇంటికి వెళ్ళకుండా అదే ఎక్సైట్మెంట్ లో కూర్చున్నాం అందరం ముగ్గురు. కూర్చుని ఇంకా ఏదో చెప్తాడు వెయిట్ చేస్తుంటే ఓకే బాయ్ అన్నాడు లాస్ట్ లో. ఆ ఓకే బాయ్ అన్నది అయితే చాలా ఫన్ క్రియేట్ చేసింది. సో మార్చ్ 28 కాకపోతే బాయ్ మళ్ళీ తర్వాత వస్తామని చెప్తారేమో అని భయం వేసింది. ఫస్ట్ 29 or 28 వచ్చినప్పుడు. సో మీకు ఫస్ట్ అనిపించిందా మీ క్యారెక్టర్ విన్నప్పుడు అరే ఏంట్రా వీళ్ళిద్దరికి ఎక్కువ స్పేస్ ఇచ్చేసారు అని అనిపించింది? ఓకే, ముగ్గురికి ఈక్వల్ స్పేస్ ఉందా? లేదు వచ్చి అలా ఏం లేదు. అంటే మీరు మేబీ మీరు టీజర్ చూసి మేబీ అలా అనుకుంటున్నారేమో కానీ మీరు సినిమాలో చూస్తే ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకే ఉంటుంది. MAD ఈ ఆల్ఫాబెట్స్ లో ఏది లేకపోయినా మ్యాడ్ లేదు, మా ముగ్గురులో ఎవరు లేకపోయినా మ్యాడ్ స్క్వేర్ సినిమా. సో అందరికి ఉండే కన్ఫ్యూజన్ ఇది, ముగ్గురులో ఎవరు హీరో అంటే ఎవరేం చెప్తారు? కథ హీరో అండి. కథే లేని కథ మా డైరెక్టర్ అండి. మా డైరెక్టర్ మ్యాడ్ ఇస్ హీరో. ఓకే. సో సీట్ ఎడ్జ్ వరకు వచ్చి సరే ఇంకా పొట్ట చక్కలయ్యేటట్టు నవ్విన సీన్ ఏంటిది మూవీలో మ్యాట్ స్క్వేర్? మీరు అన్ని సీన్లు బయటికి తెచ్చి స్టోరీ బయటికి తెచ్చి అన్ని చెప్పే క్వశ్చన్ అడుగుతున్నారు. మరి ఆడియన్స్ ని నేను థియేటర్ వరకు తీసుకురావాలంటే ఈ మాత్రం క్లూ ఇవ్వాలి కదా. అయ్యి టీజర్ లో లిటరల్లీ అంత పెట్టేసాం కదండి. మా ముగ్గురికి పర్సనల్ గా బీట్ కానిస్టేబుల్ జోక్ చాలా ఇష్టం అండి. అది చెప్తున్నప్పుడు నవ్వాం, చేస్తున్నప్పుడు నవ్వాం. ఇట్స్ లైక్ ప్రతిసారి అది నవ్వొస్తుంది. ఆ కాన్సెప్టే కొంచెం బీట్ కానిస్టేబుల్ ఉన్న పదం మధ్య వాడలేదు కదా నాకు సంగీతం అన్నట్టు. నేను చాలా బాగా కవర్ చేస్తాను. మన దాంట్లో ఫస్ట్ హాఫ్ లో పెళ్లి సీక్వెన్స్ అదిరిపోయిందని ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి పెళ్లి సీక్వెన్స్ అండి.
సెకండ్ హాఫ్ లో ఏం నచ్చిందంటే చెప్పి ఏం మొత్తం చెప్పమంటారు మమ్మల్ని ఫస్ట్ హాఫ్ లో ఇంకా చెప్పారు, చాలా ఉన్నాయి second లోపల, half లో ఏం దాచాం. నచ్చింది? అన్ని హాల్లోనే లడ్డూని ర్యాగింగ్ చేస్తామండి ఈసారి చాలా, అది బాగుంటుంది. ర్యాగింగ్ టార్చర్ టార్చర్ చూపిస్తాం, స్పెల్లింగ్ రాపిచ్చారు లడ్డు టార్చర్ స్పెల్లింగ్ రాపిస్తాం బాడీ మీద మొత్తం. పచ్చిపోటు వేపిస్తారు. ఎందుకు అంత క్యూట్ నేమ్ అతను ఒక్కడికే పెట్టారు, మాకు పెట్టలేదనే గర్జ్ తో రాసారా ఈ కాదండి torture? బయటికి వద్దు మావా. బయటికి వద్దు. ఏం చెప్పారు భయం వేస్తుంది నాకు. మీరు ఆపద్దు, ఆయన ఫ్లో లో ఉన్నారు, ఇద్దరు చెప్పండి. ఆపండి, నన్ను ఆపండి. సో మ్యాట్ స్క్వేర్ లో మీరు ఎలాగో అన్ని దాచేస్తున్నారు, అన్ని థియేటర్లోనే అని అన్నట్టు అన్ని థియేటర్లో వచ్చి చూడాలి అని అంటే మా ఆడియన్స్ కి కొంచెం కూడా హింట్ ఇవ్వాలి కదా. ఈ టీచర్ లో ఇచ్చాం కదా, ఎంత హిట్ ఇచ్చాం. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ గోవాకి వెళ్తున్నారు, ఇంతకంటే నేను మొత్తం చెప్పాను. రాబోతున్న ట్రైలర్ ఇంకొంచెం ఇస్తాం అండి. Yeah. ఓకే, ట్రైలర్ కోసం ఈగర్లీ వెయిటింగ్ We are also, నేను కూడా చూడలేదు trailer. యాక్చువల్లీ యు నో ద స్టోరీ కదా, But నేను ట్రైలర్ trailer కోసం మీరు ఎందుకు trailer wait చూడలేదు చేస్తున్నారు? కదండి. అంటే ట్రైలర్ లో ఎంతవరకు స్టోరీ చెప్తే మాకు తెలియదు కదా. ఓకే, అది మాకు సో యాక్చువల్ ఫుల్ లెంత్ స్టోరీ అయితే మీరు మొత్తం చూసారు మ్యాట్ స్క్వేర్ ది. డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసాం, బట్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు నిజంగా ఫీల్ రాదండి. ఇలా చెప్పనట్టు అర్థమయ్యేట్టు చెప్పమన్నారా డైరెక్టర్ గారు మిమ్మల్ని? కనిపించినట్టు నా ప్రాణాలు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఆ, ఎందుకు సార్ చెప్పినట్టు చెప్తారు? బీట్ కానిస్టేబుల్ అన్న వర్డ్ నిజంగానే ఇప్పుడు రావట్లేదు. సో బీట్ కానిస్టేబుల్ గెటప్ వేసినప్పుడే అర్థమైందిరా నేను దొరికిపోతామని చెప్పేసి అది. సో ఆ మూమెంట్ లో ఫుల్ ఎంజాయ్ చేసినట్టు కనిపించింది నాకు. యా, బికాజ్ ఆ కాంటెక్స్ట్ కూడా ఆల్సో ఇట్స్ వెరీ ఫనీ. అసలు ఎందుకు మేము బట్టలు వేసాం, ఏం జరుగుతుంది, అది కూడా ఇట్స్ వెరీ ఫనీ. సో ఇంకోటి ఏంటంటే బాయ్స్ అందరికీ ఉండే డ్రీమ్ డెస్టినేషన్ అనుకోవచ్చు గోవా. సో ఎందుకు అనుకుంటారు గోవా అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని? యాక్చువల్ మీ ఒపీనియన్ ప్రకారం కదండి, ఓకే, అందుకు గోవా తక్కువ కదా, అందుకనే చెప్పబట్టే మీకు తెలిసింది కదా. అంటే జనరలీ నాకు ఎప్పుడు గోవా క్రేజ్ ఉంది తెలుసు, నేను కూడా అప్పుడు అనుకున్నాను ఏముంది అక్కడ గోవా, నేను వెళ్ళాను. నేను మావా ఇప్పుడు అందరు నేను గుడ్ బాయ్ అనుకున్నాను, బ్యాడ్ బాయ్ ఇదే అండి ఐడియా. అనుకుంటాను. ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే అందరూ కలిసి గోవా వెళ్ళి ఎక్స్ట్రీమ్ గా ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ రియాలిటీలో అవేం పాసిబుల్ అవ్వవు. అది మ్యాట్ లో పాసిబుల్ అది అదే దాని మీద ఫన్ చేయడానికి మ్యాట్ స్క్వేర్ కథ వచ్చింది. సో మీరు కూడా అందరిలాగే బయట కామన్ పీపుల్ లాగా ప్లాన్ చేసుకున్న తర్వాత ఇమీడియట్ గా వెళ్ళిపోయారా? ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత గోవాకి వెళ్ళారా? సో బయట అందరు ప్లాన్ చేసుకుంటారు కానీ వెళ్ళరు, క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. ద హోల్ గోవాకి వెళ్ళాలనే దిస్ థింగ్ వర్క్స్ ఆన్ క్యాన్సిలేషన్. అది జరగదు కాబట్టి ఆ పిచ్ ఉంటుంది వెళ్దామని. ఫ్రెండ్స్ గ్రూప్ లో అది వెళ్ళడం కంటే క్యాన్సిల్ అవడం ఎక్కువ. ఎప్పటి నుంచో ప్లాన్ చేసి అలా. సో మీరు రియల్ లైఫ్ లో వెళ్ళే ఉంటారు కదా కన్ఫర్మ్ గా? వెళ్ళామండి. అక్కడ చాలా రెగ్యులర్ కస్టమర్ గోవా. కస్టమర్ బ్రో హ్యాస్ ప్రాపర్టీస్ దేర్, అందుకని ఓకే. ద కజిన్స్ హావ్. అవునా? తెలుసు కదా మావా నీకు. దే హావ్ ఎ రెస్టారెంట్ అండ్ స్టఫ్ కదా. సో మనకి ఓ యా ఓకే ఓకే. ఐ థాట్ ఇట్స్ వెళ్తే స్టేయింగ్ ఉంటుందంట మంచిగా. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత రిపీటెడ్ గా వెళ్తూ ఉంటారు ఐ థింక్ అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. మరి అంత కాదండి, వెళ్తూ ఉంటాను. సో ఎలా చిల్ అయ్యారు గోవాలో? చిల్ అవడం అంటే పారాగ్లైడింగ్ ఆ రోజుల్లో అన్నట్టు చెప్తున్నారు మీరు. నేను గోవాకి ఈ సినిమా షూటింగ్ కంటే ముందు 2 సార్లు వెళ్ళానండి, 3 సార్లు. మ్యాట్ తర్వాత సక్సెస్ మీట్ వెళ్ళినప్పుడు మాత్రం ఎంజాయ్ చేసాం ప్రాపర్గా, ఎందుకంటే అప్పుడు హిట్ కొట్టాం కాబట్టి మేము బట్టలు వేసుకున్న ఫన్గానే ఉండేది, బట్టలు ఇప్పేసిన ఫన్గానే ఉండేది, పొద్దున్న నిద్ర లేచినా ఇంకేంటి హ్యాపీ, అందరూ హ్యాపీ, ఓకే వీఆర్ హ్యావింగ్ ఫన్. ఓకే, సో మ్యాట్ సక్సెస్ మీట్ అక్కడ చేసుకున్నారు కాబట్టి సో ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ స్టోరీలో అది ఇంక్లూడ్ అయింది. గోవా ఇస్ మోర్ అబౌట్ మైండ్ సెట్ అండి. అక్కడికి వెళ్తే ఫన్ ఉంటుందని లాజిక్ లేదు, ఫన్ చేద్దామని అంటే ఆల్రెడీ హ్యాపీగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే ఇంకా పెరిగినట్టు ఉంటుంది అంతే. ఏదో సాడ్గా ఉంటే అక్కడ పట్టుకెళ్తే హ్యాపీ అయిపోతారు అంతే, వెళ్ళింది అక్కడ. సో అంత పెద్ద అకేషన్ పెట్టుకొని గోవాకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? ఆల్రెడీ పెళ్లి అయిపోతుంది కదండి మా వాడికి, అంటే ఇక వన్ లాస్ట్ రైడ్ లా ఉంటుందా, పెళ్లి అయిపోతుంది కదా అని మళ్ళీ ఇంకా మా కంట్రోల్ నుంచి వైఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతారు కదా, అప్పుడన్నా కొంచెం ర్యాగింగ్ టార్చర్ చేస్తే. ఓకే, సో గోవాలో మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి? షూట్ టైం ఆన్ ది షూట్ టైంలో షూట్ కన్నా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇంకేం ఉండదండి. అంటే ఓకే, సో ఆల్రెడీ క్లీషే కాదు నిజంగా వేడి ఉండేది అక్కడ, ఎందుకు అందరు అబద్ధాలు చెప్తున్నారు? అదే కదా నేను అనలేకపోతున్నాను, ఆయన అన్నారు. ఏం చేశారా? ఏం సీక్రెట్స్ చవటలు అంటే వర్క్ చేసినప్పుడు ఇది అయితే డెఫినెట్లీ ఉందండి.
బట్ అది దాటి సీన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక ఆనందం వస్తుంది, వీళ్ళిద్దరితో సీన్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది మెయిన్. చెప్పుకోలేని దగ్గర చవటకాయలు వచ్చాయండి. రాజా మూవీలో చెప్పినట్టు చెప్పారు. RR వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు వీడైతే. ఇప్పుడు వీడి ఇప్పుడు బయట అందరూ ఏమనుకో, ఓ మ్యాడ్ సినిమా షూటింగ్ అంటే ఒక పిక్నిక్ లా ఉంటది, అందరూ కలిసి ఒక ఫ్యామిలీ హార్డ్ వర్క్ లేకుండా మంచి ఎంజాయ్ చేసి. ఏం లేదండి, నైట్ 11కి రూమ్కి వెళ్తే పొద్దున 5కి లేవాలి, ఈ నిద్రే లేదు అసలు, ఏం ఎంజాయ్మెంట్. సో డైరెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ అంటారు. అయ్యో కాదు, ప్రొడ్యూసర్ గారు చాలా హారిక గారు మాతో వచ్చారు. ఆవిడ వస్తున్నారంటే మా మైండ్ ఎలా ఉంటుందంటే ఆవిడ బెత్తం పెట్టుకుని మా వెనకాల వస్తున్నట్టు. పాపం అలా ఏం లేదు, షీస్ టూ స్వీట్, బట్ మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది లోపల. అంటే ఇట్స్ లైక్ obviously producer is the one putting so much money కదా, so they'll be keeping an eye on జరగట్లేదు. నాకైతే నేను మీరు ఇంటర్వ్యూ చేసిన దాన్ని బట్టి అయితే నాకు అలా అనిపించలేదు, భయం అన్నట్టుగా. అంటే వంశన రారు సెట్ మీదకి, వంశన అసలు రారు సెట్ మీదకి. హారిక గారు టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాబట్టి హారిక గారిని చూస్తే మాకు వంశీ అన్నని చూసినట్టే, ఫీమేల్ వర్షన్ ఆఫ్ వంశీ అని చూసినట్టే. సో వంశీ గారు నిజంగానే బయటికి రాగానే ఫుల్ ఆన్ కౌంటర్స్ తో రెడీగా ఉంటారు. సో నువ్వు ఏది అడుగుతావో చెప్పు, నేను దానికి నీకు ఆన్సర్ కరెక్ట్ గా ఇస్తాను అని అన్నట్టు విధంగా. సో ఆఫ్ ద కెమెరా కూడా అలాగే ఉంటారా? యా హీఈస్ టు ద ఫేస్. కాకపోతే ఆఫ్ ద కెమెరా మేము యాక్చువల్లీ క్వశ్చన్స్ ఏమి అడగం యాక్చువల్లీ మేము. సో క్వశ్చన్స్ అడగడం మా ప్రాబ్లం అంటారు. అదే pretty much. నేను అందుకే చెప్పినప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల మీడియాలన్నీ ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకున్నా, అడగలేక నాకు పంపిస్తే నేను అడిగానని చెప్పాను. అందుకే మాకు పర్సనల్ మా క్వశ్చన్స్ ఏముంటాయండి, మాతో నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడుగుతాం మేము. అయితే సో అడిగాక రౌండ్ అప్ వేసారా? వాళ్ళు అడిగారా నీ స్పెషల్ ఇంట్రెస్ట్ అడిగినట్టు అనిపించింది? మధ్యలో 2-3 క్వశ్చన్లు నా స్పెషల్ ఇంట్రెస్ట్ ముందే చెప్పా, ఇవి నావని. సో నావి నేను అడిగి మధ్యలో మీడియా వాళ్ళ పేరు మీద కొన్ని అడిగేసా, కలిపేశారు శృతిలో. సో మ్యాడ్ హిట్ తర్వాత స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? సో నేను కొన్ని వీడియోస్ అయితే చూశాను, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మీరు, మళ్ళీ కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చి. సో మ్యాడ్లో జరిగిన మ్యాడ్నెస్ అంతా మళ్ళీ గుర్తొస్తున్నట్టుంది. అంటే చాలా ఎక్సైట్ అవుతున్నారండి మమ్మల్ని చూడడానికి. సో మ్యాడ్ 1కి మేము వెళ్ళినప్పుడు వి ఆల్ ఆర్ న్యూ ఫేసెస్, అలా కొత్త వాళ్ళు వీళ్ళకి అరవడాలు ఇవంతా కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు మ్యాడ్ 2కి మేము వెళ్తూ ఉంటే అసలు ఆ గోళల్లో మేము మాట్లాడడానికి మాకే ఇబ్బంది వేస్తుంది. చాలా పద్ధతి కాబట్టి చాలా పద్ధతి చెప్తున్నాడు. ఫస్ట్ పార్ట్ అప్పుడు దేకలేదు, చాలా ఓపెన్ చెప్తున్నాను. ఆబ్వియస్లీ బికాస్ వి న్యూ కమర్స్ కదా. సో ఆబ్వియస్లీ ఫస్ట్ సినిమాకి ఎవరు చరవరు. అసలు మేము ఏం చేసాం కూడా వాళ్ళ సినిమాకి చూసినా తెలుస్తుంది, చూసిన తర్వాత తెలుస్తుంది కదా. మేము ముందు కూడా ప్రమోషన్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ ప్లేసెస్ వీ వాంట్ టు గో వెళ్ళైపోయాం. రిజర్వ్డ్ గా ఉన్నారు అప్పుడు. రిజర్వ్డ్ కాదు, వి వాంటెడ్ టు గో. ఓకే, మీరు అప్పుడు అంతా ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు వాట్ ఇస్ వాట్ అనేది. వి వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. లేదంటే చాలా మంది మమ్మల్ని అంటే సరే ఏదో వస్తుంది ఒక చిన్న సినిమా అనేటట్టే చూసారు కానీ ఇది ఏదో పెద్దగా అవ్వబోతుందని ఎవరు చూడలేదండి. యా, సో దిస్ టైం వెన్ వి వెంట్ మాకు ఎలా అనిపించింది అంటే వీళ్ళు అరిచే అరుపులు వి ఎర్న్డ్ ఇట్. మేము కష్టపడి ఒక అర్హత పొందాం. ఇప్పుడు వాళ్ళు అరవడానికి ఒక రైట్ వచ్చింది మాకు అనేది ఒక చాలా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది రేపు పొద్దున థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతుంది, ఎలాంటి గోల్ ఉండబోతుందో మేము కాలేజీలకు వెళ్తుంటే మాకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది. దెన్ లాట్ ఆఫ్ ప్లేసెస్ మాకు పర్మిషన్స్ కూడా దొరకలా ప్రమోట్ చేయడానికి ఫస్ట్ టైం, బికాస్ we were nobody, which is nice because we love being underdogs. Underdogs are the ones, Getty Sound is underdogs అండి. So we like that, and Mad 2కి we were very excited. ఈసారి వెళ్ళినప్పుడు the reception was so much. లేదా మనం ఏదో గట్టి కొట్టే అనిపించింది. ఇప్పుడు ఈసారి ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా ఏమున్నా సరే they are approaching us. Yeah, saying oh no you guys are so much fun, you should come అని చెప్తే we felt అరే అమ్మా. ఇండివిజువల్ గానే అండి, ఒక్కొక్కరికి లిటరలీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజ్ అప్రోచ్ అవడం కానీ, ఒక్కొక్క ఈవెంట్ వాళ్ళు అప్రోచ్ అవడం కానీ ఇట్స్ టూ మచ్. సో కాలేజెస్ అప్రోచ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, అక్కడికి వెళ్ళిన తర్వాత గర్ల్స్ వైపు నుంచి రెస్పాన్స్ ఎక్కువ వస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే మీకే అడగాలి, ఎందుకంటే మ్యాడ్ లో ఎక్కువ ఫ్లడ్ చేసింది మీరే కాబట్టి. అదే అంటే అది క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి అలా అనుకుంటున్నారేమో కానీ యాక్చువల్గా ఫ్లడ్ చేసేది ఎవరు? ఈక్వల్లీ మేము అసలు అమ్మాయిలతో నిజంగా సంబంధం లేదు. సో ఫస్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీరే. మీరు అలా అంటున్నారు కదా, మా సినిమాలో అసలు హీరోలే లేదు. మరి మేము అంత దూరం ప్రీ ప్లాన్డ్ గా చేసినట్టు అమ్మాయిని చాలా దూరం మోడెస్ట్ గా హంబుల్ గా ఉండడం ట్రై చేస్తున్నాడు. మొన్న కాలేజ్ విజిట్ కి వెళ్ళాం కదా, అశోక్ డీడీ అశోక్ ఇలా అమ్మాయిలు ఎంతమంది అరిచారు నేను చూసాను కలర్. సో మ్యాడ్ లో ఏంటి అంటే మీకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయారని చెప్పి ఒక క్లారిటీ ఉంది. సో ఆయనకి అప్పుడప్పుడే కన్ఫర్మ్ అయింది, మేబీ అది బ్రేక్ అవ్వచ్చేమో అని చెప్పి ఆయన్ని ఎక్కువ అరిచుంటారు. నా కోసం అరిచారు. ఓకే,
నేనేమన్నా నేను సైలెంట్ థ్యాంక్ యూ అని చెప్పి వదిలేస్తా. కప్పు కాఫీకి వెళ్దాం, ఒక డ్రింక్ వేద్దాం స్టేజ్ మీద. మరి ఇప్పుడు ఎవరు ఫ్లోట్ చేస్తున్నట్టు? ఓకే అది అది కాదు, దొరికిపెట్టి చూసారు అందుకే. ఓకే వీడు ఇంగ్లీష్ ఎప్పుడు బయటకు వస్తాను దొరికిపోయినప్పుడు. ఓకే అది కాదు, టీజర్ లో డైలాగ్ ఉంది కదా, కావాలా అంటాడు మొన్న. మన వాళ్ళు బాయ్స్ అందరూ అమ్మాయిలతోనే మాట్లాడతావా, మాతో మాట్లాడవా అన్నారు. అరే నీ కోసం కూడా డ్రింక్ ఉందిరా, పార్ట్ 1 లో కప్పు కాఫీ, నీ కోసం డ్రింక్ టీజర్ లో రీసెంట్ గా చెప్పాం కదా, అది తాగుదాం గోవా వెళ్ళి అన్నా నేను. ఒకరోజు అబ్బాయిలు కొడతారు మామ నేను, ఒకరోజు అబ్బాయిలు కొడతారు మామ నేను. సో గోవాలో అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు, అది కూడా అమ్మాయిలు లేకోకుండా. ఎందుకు ఈ మూవీలో ఈ పార్ట్ లో అమ్మాయిలను ఎందుకు అవాయిడ్ చేశారు? బాయ్స్ ట్రిప్ గోవాకి వెళ్ళినప్పుడు అమ్మాయిలు ఎవరికైనా వెళ్తారండి? అంటే ఇది మన వెళ్తే అంత ఎంజాయ్మెంట్ చేయలేరని అంటారు మీరు. లేదు, లడ్డు కోసం అండి, మేము కూడా వెళ్ళదని చెప్తున్నాం. లడ్డు కోసం మా కపుల్స్ మేము వేసుకుని వెళ్తే బాగుంటది కదండి. ఓకే, సో పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని తీసుకొని వెళ్ళి మీరు అక్కడ అంత రాద్ధాంతం చేస్తే పిల్లని ఇస్తారా అసలు వాళ్ళు? అంటే బ్యాచులర్స్ అలానే చేస్తారు కదా. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం వాట్ హ్యాపెన్స్ ఇన్ గోవా స్టేజ్ ఇన్ గోవా. పెద్దనాన్నకి చెప్పారా, బాబాయ్కి చెప్పారా ఇంతకి? వాళ్ళు తెలుసుకుంటారు. చిన్నానికి చెప్పారా, పెద్దనానికి చెప్పారా? కరెక్ట్ అప్పుడు మళ్ళీ ఎవరికి చెప్పి వెళ్ళారు ఇంతకి? మేము ఈ ఆన్సర్ అయితే మేము పిన్నికి చెప్పాను. పిన్ని పెద్ద పిన్నిక చిన్న పిన్నిక? యాక్చువల్లీ పిన్నికి చెప్పాను అని చెప్తున్నాను నేను. ఓకే ఓకే. సో లడ్డు గారి పేరు ఎందుకు మార్చారు ఈ మూవీలో? అంటే స్వీట్ తినిపిస్తుంటే స్వీట్ నేమ్ మార్చేశారు. సో లడ్డు గారు మార్చాము, ఆవిడ లడ్డునే. లడ్డు. సో మీకు అలాంటి క్యూట్ నిక్ నేమ్స్ ఏం లేవా? ఉంది కదా, డిడి ఉంది. డిడి అంటే అప్పుడు అని అనుకుంటారేమో అని కొత్తదే ఏమన్నా పెట్టారా? ఓ మై గాడ్, ఇది నాకు టైం పట్టింది. యాక్చువల్లీ చాలా మంచి జోక్ అండి ఇది. యాక్చువల్లీ ఇంకా అర్థం కాదు. దూరదర్శన్. సో అందుకోసం అని చెప్పేసి డిడి అని పెట్టారేమో అని. లేదండి, యాక్చువల్లీ సీన్ ఉండాలి, అది కట్ అయిపోయింది ఫస్ట్ పార్ట్లో. మనోజ్ క్యారెక్టర్ పెడతాడు డిడి అని పేరు. సో లేడీస్ లేకోకుండా ఫుల్ గోవా వెళ్ళి ఎంజాయ్ చేశారు. ఓకే, అక్కడ ఏం జరిగింది అని అనేది పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఈవెన్ మీరు ఫన్ అనే చెప్తారు ఎలాగో ఆన్సర్, అది కాకుండా ఏం జరిగింది? ప్రతిదీ నేనే చెప్పాలా? చెప్పు. గోవాకి వెళ్ళాము, చచ్చిపోతాను ఇక్కడ. గోవాకి వెళ్ళాము, ఎయిర్పోర్ట్ దిగాము, పార్టీలు చేసాము, ఆ పోలీస్ బట్టలు వేసాము, పోలీస్ బట్టలు వేసాము, ఇంకేం చేసాము? ఒక బాయ్తో ఇన్వాల్వ్ అయ్యాం, ఆ బాయ్కి బాయ్ చెప్పాం, అంతే అండి. సో ఆ బాయ్ ఎవరు? బాయ్ బాయ్. ఓకే బాయ్. 28th రోజు నుంచి మీకు హాయ్ చెప్తాడులేండి బాయ్. ఓకే, సో మీరైతే ముందు బాయ్ చెప్పారు, మేము 28th కి హాయ్ చెప్పాలి ఆయనకి. ఓకే, సో ఆయనతో పాటు మీ సీన్స్ ఏ విధంగా ఉంటాయి? అసలు ఎంటర్టైన్మెంట్ నిండు ఉంటుందండి. అసలు మ్యామ్ అసలు వదలట్లేదు మనం. ఆడియన్స్ కి ఏమైనా తెలియాలి కదా. సో ఎటు నుంచి ఎటు తిప్పి 360 degrees తిప్పినా గానీ మీరు ఫన్ అనే చెప్తున్నారు. ఎంత తెలియాలనుకున్నా మేము ఎంత వదలం తప్ప ఇంకేం తెలియట్లేదు ఇక్కడ. మేము చెప్పను కూడా చెప్పలేమండి. బేసిక్ గా ఏం చెప్పినా సరే ఇది చెప్పాలంటే అది చెప్పాలి, చెప్పాలి. ఆ మొత్తం చెప్పి మొత్తం కథ చెప్పేయాలి. స్టోరీ ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ కి ఇంకో ఇన్సిడెంట్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, మీ గురించి తెలియక లడ్డు పిలిచారా? తెలిసి ఇలా ఆగమాగం చేస్తారని మా వాళ్ళు మా దోస్తులు వస్తాయని చెప్పి తెలియక పిలిచాడా? ఇది ఒక్కటి మాత్రం చెప్తాం, ఇది చెప్పొద్దమ్మా. నా కొడుకు పెళ్లికి పిలవడు మమ్మల్ని పెళ్లికి పిలవడు. ఓకే, మీరే సడన్ సర్ప్రైజ్. నేనే సడన్ సర్ప్రైజ్, అందుకే దుష్టగాలు అంటారు, అందుకే అనమాట. అది మనకు పెళ్లికి పిలవడు, మేము ఏం చేస్తాను ముందు ఎప్పుడు పిలవడు. పెళ్లి కొడుకు అంటే మీ కాస్ట్యూమ్ బాగుంది నిజంగా. బిచ్చపొడి బట్టలు వేసిన సార్ మీరు అడిగినా బాగుంటాం అమ్మ. థ్యాంక్స్ అండి, అందుకనే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాను నేను. మంచి కాస్ట్యూమ్స్ అన్ని కొనుక్కొని మీరైతే ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? 28th March. నేను ఇంకా అక్కడ ఏదైనా చూపిస్తున్నారేమో అనుకుంటున్నాను. 28th March. మీరు అడిగిన వెంటనే చెప్పేస్తామని అరుస్తున్నాడు అండి చెప్పకుండా. నేను ఒక్కనే అనట్లేదు, అందరూ అదే పోజ్ పెడుతున్నారు. సో అటు సైడ్ ఎవరు ఉన్నారు? సినిమాని మేము నలుగురు లాగుతున్నాం చెప్తున్నాం. ఓకే, సో మీ నలుగురు మీదనే నడుస్తుంది అంటే చేతుల మీదగానే నడిచింది అని చెప్తున్నారా? ఎవరు కష్టపడలేదు?
అలా ఎంతైనా మీడియానే కదా బ్రో. కానీ సినిమా మా తమ్మునేల్ అయితే ఒకటి ఉండాలి కదా. సినిమా మా చేతుల మీద నడిచిన మాట నిజమే, కానీ మిగతా వాళ్ళందరూ భుజాలు వేసి మరీ లేపారు సినిమా. సో దిస్ ఇస్ అందులో మొదట భుజాల మీద తీసుకుని మీడియా వాళ్ళేనండి. థ్యాంక్ యూ ఫర్ దట్. సాంగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ దాంట్లో ఒక నార్మల్ లిరిక్స్తో వచ్చింది, కాకపోతే అది అంత హైప్ క్రియేట్ చేస్తుంది అనేది ఇన్ కేస్ నేను కూడా రీల్ చేశాను, అది చాలా బాగా నచ్చింది నాకు. సో మ్యాట్ స్క్వేర్లో మేము ఇంకా అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? There is one song which we not releasing outside. Theater లో will be a blast అసలు. అది మీ బ్యాచులర్ గానే ఉంటుందా? సేమ్ ఇప్పుడు కాదు మీరు వాళ్ళని చెప్పనివ్వండి, మీరు చెప్పరు వాళ్ళని చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో స్వాతిరెడ్డి పాటకి సంగీత్ ఇంకా లడ్డు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారండి. సో దట్ వాజ్ అ సర్ప్రైజ్ థింగ్ ఇన్ పార్ట్ 1. సో పార్ట్ 2 లో కూడా దర్ ఇస్ అ సాంగ్ బిగ్గర్ దెన్ దాట్, కొంచెం బిగ్గర్ దెన్ దాట్, ఎనీ డే ఎక్స్టెండెడ్ బిట్ సాంగ్. ఆ సాంగ్ చాలా అదిరిపోద్ది. సో దట్ ఈస్ వై వీ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ రైట్ నౌ. We are excited because ఆ ఒక్క పాట అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది కాబట్టి ఐ ఫీల్ థియేటర్ విల్ డాన్స్. అంటే బీసీ సెంటర్ లో అయితే మామూలుగా ఎగరండి తమిళ్లో కాదు. ఎందుకని అది ముందే రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏంటి? అంటే we want to keep something hidden, something a blast ఒకటి బయటికి ప్రతిదీ చెప్పకూడదు. we want something. అంటే థియేటర్ లో అది ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించాలంటే మా టీజర్ ట్రైలర్ పాడు చూసి మొత్తం ఇక్కడ ఉంది కదా ఇంకేముంది అని అనిపించాలి, కానీ థియేటర్కి వచ్చిన ఈ అమ్మ ఇంత ఉందా అని అనిపించాలి. బట్ కొన్ని సినిమాలకి ఏంటి అంటే ఒక పాట చూసే థియేటర్ కి వెళ్ళాలి అనే ఒక పాయింట్ లో ఉంటారు. అది ఫస్ట్ పార్ట్ వరకు ఫస్ట్ పార్టే చూసిన సెకండ్ పార్ట్ రారండి, ఈ లాజిక్ మిస్. అందుకే సెకండ్ పార్ట్కి వచ్చారు కాబట్టి ఇంకా లోపల దాచాలి. అండ్ రిలీజ్ అయిన పాటలు కూడా అన్ని అవి ఆవిడకి నచ్చలేదు వదిలేసి. నో నాట్ లైక్ దట్, నచ్చాయి. కాకపోతే ఇంకా 3 సాంగ్స్ రిలీజ్ చేశారు కదా, మోర్ దెన్ 3 సాంగ్స్ లో తర్వాత ఇంకా ఏ సాంగ్ ఉంది అది ఎంత హైప్ ఇస్తుంది? ఇంకా చాలా ఉన్నాయి లోపల దాచా. ఓకే అన్ని దాచేయండి 28 కి. అన్ని వాళ్ళనే అంటావు. జెనిలియా అంటాం కంటే మీరు అంటూ ఇంకా సునీల్ గారు అంటారండి. సో మంగ్లీ గారి సాంగ్, మంగ్లీ గారు పాడారు కదా సాంగ్, చాలా బాగుంది. ఆ సాంగ్ గురించి ఏమైనా చెప్తారా? సో నార్మల్గా సాంగ్ అంటే ఒక కొంత కొరియోగ్రఫీ స్టెప్స్ ఉంటాయి, బట్ ఈ స్వాతిరెడ్డి సాంగ్ లో కొరియోగ్రఫీ స్టెప్స్ ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు? స్వాతిరెడ్డి పాట పాడింది స్వాతిరెడ్డి గారే, లడ్డు అని పెళ్లి పాడింది మంగ్లీ గారు. 2 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసింది మన పొలాకి మాస్టర్ హూ డిడ్ కాలేజ్ పాప. ఓకే. సో కాలేజ్ పాప మాకు అంత పెద్ద హిట్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఆయన తప్ప వేరే ఇంకెవరు చేయకూడదు కూడా అసలు. సో మీకు స్టెప్స్ నేర్పించే అంత టాలెంట్ ఆయన దగ్గరే ఉందంటారు? 4-5 తమిళేలు ఉన్నాయి. ఫస్ట్లీ చెప్పాలండి, వీళ్ళిద్దరూ డాన్స్ లో ఇద్దరు కుమ్మేస్తారు. సో అది పెద్ద ప్రాబ్లం. మామ నువ్వు చెయ్యవు కాబట్టి మేము కుమ్మేస్తాం అనిపిస్తుంది నీకు. ఇది వీడియో చెప్తున్నాను, నేనైతే వీడియో లాగిన టాపిక్ మళ్ళీ బయటికి వెళ్ళి అందరు చెప్పకుని దే ఆర్ ఎఫర్ట్లెస్ అండి. అంటే ఇప్పుడు నీకు సెట్ పైకి వెళ్ళి కొత్త స్టెప్ ఏదో వేరే మార్చాలంటే సరే దేర్ ఆల్ రెడీ. ఇక వెంటనే దే కెన్ గెట్ ఇన్ టు ద స్టెప్ అండ్ ఈజీగా చేయగలుగుతారు. సో నేర్చుకోవడం అనేది కాదు, బట్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది కాబట్టి ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ us. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ముగ్గురు నాకు ప్రామిస్ చేయాలి. ఇప్పటి వరకు మూవీ గురించి అయితే చెప్పలేదు, కానీ పర్సనల్ గా ఏమైనా అడిగితే చెప్పాలి. ఓకే చెప్పండి. సరే క్వశ్చన్ ఫస్ట్ మీకే. అన్ని నిజమే చెప్పాలి. సో ఆయన అన్నారని మీరు అన్నారా నిజంగానే? సో ఓకే ఏం జరిగింది వద్దు హ్యాండ్స్ ఓకే చెప్తానని చెప్పారు కదా, నాకు నమ్మకం ఉంది మీ ముగ్గురు మీద. సో ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఎవరితో అయింది? ఎవరితో అయిందో చెప్తారండి. ఇప్పుడిప్పుడే మొన్నే వెంకీ గారు సంక్రాంతికి వస్తున్నాలో మీ పాస్ట్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో పెళ్ళానికి కాబోయే పెళ్ళని చెప్పకూడదని చెప్పారు. కాబోయే పెళ్లి కొడుకు ఇలాంటివన్నీ బ్రో వెంకీ మామ చెప్పిన తర్వాత మీరు చెప్పకూడదు. చెప్పొద్దని చెప్పారు కానీ ఎవరితో అని చెప్పొద్దని చెప్పలేదు కదా. ఏ ఏజ్ లో? అదే కదండి అసలు. ఏ ఏజ్? స్కూల్ ఆర్ కాలేజ్ డేస్? ఇదే క్వశ్చన్ వెళ్తుందండి అందరికి ఇదే క్వశ్చన్ వెళ్తుంది. సో ఆ క్వశ్చన్ నాకు రాదేమో నేను సేఫ్ అనుకున్నా. నేను ఫాస్ట్ ర్యాపిడ్ ఫైర్ అనుకోండి. రీసెంట్ గా అండి. ఎంత రీసెంట్ గా? ఈ మాట కనీసం బావగారని నమ్ముతారా? నాకేం వినపట్లేదు.
సో మీరు నాది 12th క్లాస్ అండి 12th క్లాస్ 12th క్లాస్. మామ ఎలాంటిది మామ? యాక్చువల్ లేట్ 12th క్లాస్ ఏం అడగండి. ఓకే కాదు మామ ఎలాంటిది మామ? 11th. వావ్ గుడ్ గుడ్. మామ ఎలాంటి ముద్దు మామ? ఎలాంటి బుద్ధి ఏంటి? అంటే టైప్స్ ఉంటాయి కదా. సో నేను అంత డీటెయిల్డ్ గా అడగదలుచుకోలేదు, పర్సనల్ గా మీరు అడగండి దాని గురించి. సో ఫస్ట్ బ్రేకప్ ఎప్పుడైంది? గుర్తులేదండి. అసలు ఉంటే కదా అని ఆన్సర్ చెప్తారేమో మీరు ఓల్డ్ అనుకున్నాను. అనుకుంటారు మళ్ళీ బయట చెప్పండి. గుర్తులేదు అంటే ఉన్నట్టే అర్థం. సో మీరు కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ బ్రేకప్ అయ్యింది. ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారు. తప్ప అంటే 12th క్లాస్ లో ఫస్ట్ కిస్ అయింది కదా. కాలేజ్ బ్రేకప్ ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ లో పరిచయం అయిందంటే సెకండ్ ఇయర్ కి వచ్చేటప్పటికి కిస్కొచ్చారు. ఓకే, అయితే మీరు నిజమే చెప్పారు. మీరు కాదు ఒకటే అమ్మాయి కాదా అని అడగలేదు మీరు. ఓ అది పర్సనల్, మళ్ళీ ఎందుకు? లేదు మనోడు పాపం చాలా. మీరు? నేను 12th క్లాస్ లో బ్రేకప్ అయిపోయాను. కిస్ అడిగి కిస్ అయిన వెంటనే అయిపోయిందా మామ బ్రేకప్? కిస్ అయిన వెంటనే బ్రేకప్ అయింది. హ్యాంగ్ ఓవర్ అయ్యి ఇంకా అసలు వల్ల కాదు అని అనే సిచ్యువేషన్ వచ్చిందా? మా మ్యాడ్ రిలీజ్ తర్వాత అందరికీ అయిందండి. అందరికి, ఒక్కరికనే కాదు ప్రతి ఒక్కరికి అయింది. సో అక్కడి నుంచి ఎలా వచ్చాం కూడా గుర్తులేదు. అది కూడా ఒక సినిమా తీయొచ్చాము, అక్కడ నుంచి ఎలా వచ్చాము. అది ఆల్రెడీ తీస్తారు హ్యాంగ్ ఓవర్. అందుకే మేము మ్యాచ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాం కదా. ఆఫీస్కి వెళ్ళినట్టు. సో ఫస్ట్ లైటింగ్ ఎవరికి వేసారు? అర్థం కదండి. ఇప్పుడు సెలబ్రిటీ క్రష్ ఉంటారు కదా, సో ఎవరు బాగా నచ్చుతారు? లైటింగ్ వేయాలి, లైటింగ్ వెయ్యాలి, అంటే క్రష్ లాగా సైట్ కొట్టాలి. ఓ అలా లేదండి, మా క్రష్ ఉంటే సైట్ కొట్లాడు ఉన్నాం. ఓకే, జాన్వీ కపూర్, జాన్వీ కపూర్, ఇంకా చెప్తూ పోతూ వస్తూ ఉంటారండి లిస్ట్. నేను చెప్పానండి ఎందుకు? ఒకరు చెప్తే ఒకరు ఫీల్ అవుతారా? సౌత్ లో ఏం చెప్పొద్దు. అందుకని సౌత్ లో ఏమని చెప్పాను అనుకోండి బ్రో, అది తమిళ ఇప్పుడు అయింది అనుకోండి. ఒకరు బై ఛాన్స్ వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఎంత ఆకుండా ఊహించుకోండి. నేను అందుకే బాలీవుడ్ వాళ్ళ పేరు చెప్తా. మీరు అంతేనా? డిప్లొమాటిక్ జెన్యూన్ ఆన్సర్ చెప్తాను. మీరు? ఆలియా భట్ అండి, నాకు చాలా ఆలియా భట్ చాలా ఇష్టం. క్రష్ లేదా పర్ఫార్మెన్స్? నాకు పర్ఫార్మెన్స్ అన్న ఆలియా భట్ కానీ చాలా అంటే సంథింగ్ అబౌట్ హర్ ఇస్ సో అట్రాక్టివ్. సో ముగ్గురు జిమ్ కి వెళ్తారు కదా లేదు ఆబ్వియస్లీ. జనరల్లీ నాట్ నౌ బట్ జనరల్లీ ఫిట్నెస్ యా జనరల్లీ. ఓకే, సో జిమ్ కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ అబ్బాయిలు చేసే పని ఒక సైడ్ నుంచి డంబుల్ ఎత్తడం, ఒక సైడ్ నుంచి ఇలా లుక్స్ చేంజ్ సారీ అండి, మా సినిమానే కాదు మేము వెళ్ళే జిమ్ లో కూడా అమ్మాయిలు ఉండరు. ఓ చాలా ప్లాన్ చేశారు మైక్. ప్లాన్ కాదు, మా దరిద్రం అంతే. సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మార్చ్ 28th కి వాళ్ళు థియేటర్స్ దాకా రావాలంటే వాట్ యు వాంట్ టు సే? ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా మీరు చెప్పాలని మీరు అనుకుంటుంటే మాత్రం మీరు ఈసారి డబుల్ ద ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం అండి. తప్పకుండా సినిమా వెళ్ళి March 28th చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చకపోతే మా సంగీత్ చెప్పినట్టు ఎన్టీఆర్ ఫ్యాన్ సపోర్ట్ మీకు బాగా ఉన్నట్టు అనిపిస్తుంది కామెంట్స్ లో చూస్తుంటే. సో వాళ్ళకి కూడా ఏం తారకన్ సపోర్ట్ మా అందరికి ఉంది, సినిమా కూడా. ఫస్ట్ మ్యాడ్ ఉన్నప్పుడే అండి, మ్యాడ్ ఉన్నప్పుడే చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఆల్సో మెయిన్ I don't know, it was a dream for us. Tarakana launching our trailer and we were there పక్కన కూర్చోవడం. మేము మరి మీరు వీడియోలో మీరు అబ్జర్వ్ చేసలేదు కానీ తారకన్న ట్రైలర్ చూస్తున్నా, తారకన్న చూస్తున్నా నా వేరే ఇది బాగుందా లేదైతే వెరీ హ్యాపీ. ఆల్వేస్ ట్రైలర్ ఎవరు రిలీజ్ చేయబోతున్నారు? అది మేము ట్రైలరే చూడలేదు. మాకు అసలు ఈ విషయంలో మాకు జస్ట్ అప్పటికప్పుడు చెప్తారండి. మీరు ఇంటర్నల్ గా మీరు ప్రమోట్ చేసే వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేవి వేరే లెవెల్లో ఉన్నాయి ఈ మధ్య. ప్రమోషన్స్ ఈ మధ్య శివరాత్రికి విషెస్ చెప్పింది అయితే బాగా నచ్చింది. సో మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు March 28th? ఇది మ్యాడ్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. March 28th మ్యాడ్ కన్నా డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. మీరు థియేటర్స్ దగ్గర రెడీగా ఉండండి. సో చూసారు కదా, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో దే ఆర్ రెడీ. March 28th మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సో మస్ట్ వాచ్ మూవీలో ఇది కూడా యాడ్ చేసుకొని కన్ఫర్మ్గా చూస్తారని ఆశిస్తున్నాం. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరొక స్పెషల్ చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి TV9.